హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ సిరీస్ లో ఒక ఇంపార్టెంట్ ప్రిమైస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అది ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఫిలాసఫీతో లింక్ అయి ఉన్న అదర్ 3 ఎలిమెంట్స్ గురించి డిస్క్రైబ్ చేసుకోబోతున్నాం. ఓకే, సో ఆ అదర్ 3 ఎలిమెంట్స్ ఏంటి అంటే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ యూ. ఎస్, ఈ 3 ఎలిమెంట్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ఫిలాసఫీతో డైరెక్ట్ గా లింక్ అయి ఉన్నాయి. సో ఈ లింకింగ్ మెకానిజం ఏంటి, ఒకదానికి ఇంకొకటి ఎలా లింక్ అవుతుంది, ఈ 3 కలిపి ఎడ్యుకేషనల్ ఫిలాసఫీతో ఎలా లింక్ చేయాలి అనేది ఈ రోజు మనం ఈ క్యామియోలో చూడబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండివిజువల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, వాటి యొక్క పొజిషనల్ రోల్ ఏంటో చూద్దాం. ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ అంటే ఏంటి అంటే ఇది వచ్చేసి కోర్ వాల్యూస్ గురించి తెలుపుతుంది. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ కి సంబంధించి లేకపోతే స్టూడెంట్స్ కి సంబంధించి సో కోర్ వాల్యూస్ ఎలా ఉండాలి, ఏంటి అండ్ వై. సో విత్ రెస్పెక్ట్ టు ఈ ఇండివిజువల్ ఎలిమెంట్ ని ఉద్దేశించి వై అని మీకు క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వగలిగేది ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ. ఓకే, సో ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే సో ఇప్పుడు మనం చూస్తున్న సబ్జెక్ట్స్, కాన్సెప్ట్స్, థియరీ, ప్రాక్టికల్స్ ఎక్సెట్రా. సో మనం చదువుతున్న ఏ సబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, లేకపోతే ఏ బ్రాంచ్ అయినా కావచ్చు, మనం చదువుతున్న థియరిటికల్ కాన్సెప్ట్స్ కావచ్చు, లేకపోతే ప్రాక్టికల్స్ కావచ్చు. సో ఇవన్నీ వచ్చేసి ఏంటి అంటే మనకు ఒక స్టాటిక్ గా ఉండే మెటీరియల్ లాగా కనిపిస్తున్న సబ్జెక్ట్. సో ఇవి వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ యొక్క పర్వ్యూ కిందికి వస్తుంది. అలాగే ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఏముంటాయి అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే ఏంటి అంటే మన యూనివర్సిటీ సిస్టమ్ కావచ్చు, లేకపోతే కాలేజ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే అఫిలియేటెడ్ కాలేజెస్ కావచ్చు, దాంట్లో ఉండే మళ్ళీ సెమిస్టర్ విధానం కావచ్చు, డిగ్రీ విధానం కావచ్చు, లేకపోతే ఎగ్జామ్ ఫార్మాట్ కావచ్చు, క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ కావచ్చు, కండక్ట్ చేసే థియరీస్ కావచ్చు, లేకపోతే ల్యాబ్స్ కావచ్చు. అంటే మొత్తం ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో మొత్తము డిజైన్ చేయబడిన ఫార్మాట్ లేకపోతే ప్యాటర్న్స్, ఇవన్నీ వచ్చేసి ఎడ్యుకేషనల్ సిస్టమ్ కిందకి వస్తాయి. అండ్ థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి యు అంటే సో మొత్తం స్టూడెంట్స్ అందరూ లేకపోతే ఎవరైతే డైరెక్ట్ గా లేకపోతే ఇండైరెక్ట్ గా ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ తో లింక్ అయినారో వాళ్ళందరూ. సో ఇప్పుడు యు అంటే ఇక్కడ ఉద్దేశం సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అని. సో నేను కూడా ఆ యూ కిందకే వస్తాను. సో ఎందుకు అంటే నేను కూడా డైరెక్ట్లీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ తో లింక్ అయి ఉన్నాను కాబట్టి. సో కాబట్టి ఎడ్యుకేషన్ ని ట్రావెల్ చేసే ప్రతి ఒక్కరు స్టూడెంట్ ఫేస్ లో ఉన్నప్పుడు యూ కిందకి వస్తారు. ఓకే, సో ఈ 3 ఎలిమెంట్స్ ని ఎడ్యుకేషనల్ ఫిలాసఫీతో లింక్ చేయాలి. ఎలా లింక్ చేయాలి, ఎందుకు లింక్ చేయాలి, అన్నిటికీ ఇంటర్ కనెక్షన్ ఏంటి, ఇంటర్ రిలేషన్షిప్ రోల్ ఏంటో నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు ఇక్కడ మీకు ఒక ట్రావర్స్ లైన్ కనిపిస్తా ఉంది. సో ఇది వచ్చేసి ఈ రెండింటిని డివైడ్ చేసింది, ఈ రెండింటిని సెపరేట్ చేసింది. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఇవి న్యూట్రల్ గా ఉంటాయి. అంటే అందరికీ ఒకటే, ఒక్కొక్కరికి ఒక్కోలాగా డిఫరెంట్ గా ఏం కనిపించవు. అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ అంటే ఏంటి, కోర్ వాల్యూస్ అంటే ఏంటి, వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే ఈ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేసే వాల్యూస్ ఇవి అందరికీ ఒకటే, ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉండవు. అలాగే ఎడ్యుకేషన్ ఈ సబ్జెక్ట్స్ కావచ్చు, డిగ్రీస్ కావచ్చు, లేకపోతే మనము చదువుకునే డిఫరెంట్ బ్రాంచెస్ కావచ్చు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ కావచ్చు, ఇది కూడా అందరికీ సేమ్, అంటే న్యూట్రల్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మీరు సెల్ ఆర్గనైల్స్ చదువుతున్నారు, దాంట్లో మైటోకాండ్రియా, గోల్జీ కాంప్లెక్స్ చదువుతున్నారు అనుకోండి. సో ఇండియాలో చదివే పిల్లవాడికి అవే సేమ్, ఆస్ట్రేలియాలో చదివే పిల్లవాడికి అవే సేమ్, అమెరికాలో చదివే పిల్లవాడికి కూడా అదే సెల్ ఆర్గనైల్స్ లో అవే సేమ్. సో కాబట్టి ఈ సబ్జెక్ట్స్, కాన్సెప్ట్స్, థియరిటికల్, ప్రాక్టికల్స్ ఇవన్నీ వచ్చేసి అందరికీ సేమ్ అన్నమాట. అంటే దే ఆర్ నాట్ ప్రోన్ టు చేంజ్. సో కాబట్టి ఈ రెండు వచ్చేసి న్యూట్రల్ వ్యూగా ఉంటాయి, చేంజ్ అవ్వవు. ఈ రెండు వచ్చేసి ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ యూ ఆర్ ప్రోన్ టు చేంజెస్ అండ్ హెవీలీ ప్రోన్ టు డిఫరెంట్ డిటర్మినెంట్స్. అంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ దాంట్లో ఉండే ప్యాటర్న్స్, ఆస్ట్రేలియాలో ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండొచ్చు,
అమెరికాలో ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండొచ్చు, ఇండియాలో ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉండొచ్చు, జర్మనీలో ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండొచ్చు, న్యూజిలాండ్ లో ఒక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండొచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో వాళ్ళకు తగ్గట్టుగా సో వాళ్ళ పబ్లిక్ కి అనుగుణంగా వాళ్ళు క్రియేట్ చేసుకున్న లేకపోతే ఫ్రేమ్ చేసుకున్న ఎడ్యుకేషనల్ ఫ్రేమ్వర్క్స్, ఎడ్యుకేషనల్ సిస్టమ్స్. సో దాంట్లో వచ్చే మీకు ఇవన్నీ సెమిస్టర్ ఫార్మాట్, ఎగ్జామ్ ఫార్మాట్, క్వశ్చన్ పేపర్ ఫార్మాట్, డిగ్రీ ఫార్మాట్, ర్యాంకింగ్ ఫార్మాట్, మార్కింగ్ ఫార్మాట్, జీపీఏ స్కేల్ మొత్తం అన్ని వస్తాయి. సో ఇవి వచ్చేసి చేంజెస్ అవుతూ ఉంటాయి, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంటుంది. సో కాబట్టి ఇది వచ్చేసి ప్రోన్ టు చేంజ్. అండ్ అలాగే యు, ఇది కూడా వచ్చేసి ప్రోన్ టు చేంజ్. అంటే యు అంటే ఎవరు? నేను, మీరు, మనందరం, లేకపోతే ఎడ్యుకేషన్ ని అనే పాత్ మీద ట్రావెల్ చేస్తున్న ప్రతి ఒక్కరు. సో వీళ్ళల్లో కూడా చేంజెస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉన్నాయి. సో మోర్ ప్రోన్ టు చేంజెస్ ఉన్న ఫ్యాక్టర్స్ ఈ రెండిట్లో ఏది అంటే యుఏ, అంటే మనం. సో మన థింకింగ్ ని బట్టి, మనం చూసే విధానాన్ని బట్టి, మన ఆలోచన శక్తిని బట్టి, మనం డిసైడ్ చేసుకునే నేచర్ ని బట్టి మనకు ఈ త్రీ డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ప్రతిదాన్ని ఎలా చూడాలి అంటే, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు వచ్చేసి స్టాటిక్ అని చెప్పేసి అన్నాను, న్యూట్రల్ అని చెప్పేసి అన్నాను, చేంజ్ అవ్వవు. సో కాబట్టి ఈ రెండు ఎప్పటికీ చేంజ్ అవ్వవు. సో ఇది వచ్చేసి ఈ రెండు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు స్టూడెంట్ కి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్లీ ఈ రెండిట్లో అది ఎప్పటికీ ఉండదు, ఈ రెండిట్లోనే ఉంటుంది. స్టూడెంట్స్ కి కానీ లేకపోతే ఎవరికైనా కానీ ఎడ్యుకేషన్ అనే పాత్ మీద ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, డౌట్స్ కానీ, డైలమాస్ కానీ అన్నీ వచ్చాయి అంటే సో ఈ రెండిటి వల్ల కాదు, ఈ రెండిటి వల్లనే ఉంటుంది. వాళ్ళు ఏమైనా ఇష్యూ ఫేస్ చేస్తున్నా, ప్రాబ్లం వచ్చినా, లేకపోతే కరెక్ట్ కాదు అని అనిపిస్తున్నా ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్లనే ఉంటాయి. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ యు, ఈ రెండిట్లో కూడా సో మైనర్ పోర్షన్ గా, తక్కువ పోర్షన్ గా మన మీద ఎఫెక్ట్ చూపించేది, ఎఫెక్ట్ పడేది వచ్చేసి ఎడ్యుకేషనల్ సిస్టమ్. మరి ఎక్కువ మెజారిటీ ప్రపోర్షన్ 90 to 95% వరకు యు అనేదే పెద్దగా ప్రాబ్లమాటిక్ గా మారింది. సో ఎందుకు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ లో ఉండే ఏ డిసిప్లిన్ అయినా, అన్ని బ్రాంచెస్ అయినా, సాఫ్ట్వేర్ కావచ్చు, డెంటిస్ట్రీ కావచ్చు, లేకపోతే డాక్టర్స్ కావచ్చు, లేకపోతే నర్సెస్ కావచ్చు, లేకపోతే ఆర్కిటెక్ట్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, పైలట్ కావచ్చు, లేకపోతే క్రికెటర్స్ కావచ్చు, లేకపోతే గేమర్స్ కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా, అన్ని ఫీల్డ్స్ లో ఏది తీసుకున్నా గానీ మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సో డాక్టర్ అనుకున్నాం, ఒక స్పెషలైజేషన్ లో సో వాళ్ళ ఏరియాలో హైయెస్ట్ పీక్స్ కి రీచ్ అయిన వాళ్ళని మీరు చూసుంటారు, అంటే వరల్డ్స్ బెస్ట్ డాక్టర్ ఇన్ దట్ స్పెషలైజేషన్. సో అదే స్పెషలైజేషన్ లో అంత హైట్ కి రీచ్ అవ్వలేకపోయినా మోడరేట్ రేంజ్ లో ఉన్న వాళ్ళని కూడా మీరు చూస్తుంటారు. అలాగే అంతకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా మీరు చూస్తుంటారు. సో అలాగే ఇంజనీర్స్ ని చూస్తుంటారు, సాఫ్ట్వేర్స్ ని చూస్తుంటారు. సాఫ్ట్వేర్ లో కూడా సో సాఫ్ట్వేర్ లో కానీ, సిఇఓస్ లో కానీ, సో వరల్డ్స్ లో సో హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న సాఫ్ట్వేర్ గ్రాడ్యుయేట్ ని చూస్తుంటారు. అలాగే మోడరేట్ లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా చూస్తుంటారు. అలాగే అంతకంటే తక్కువ లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా చూస్తుంటారు. సో అలాగే అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది, అన్నిటికీ, సైన్సెస్ కానీ, సోషల్స్ కానీ, ఆర్ట్స్ కానీ, ఏవైనా కానీ. అంటే సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ వచ్చేసి అందరికీ సేమ్. అంటే సాఫ్ట్వేర్ అనుకోండి, దాంట్లో సి లాంగ్వేజ్ అనుకోండి, సి లాంగ్వేజ్ వరల్డ్ వైడ్ మొత్తం అంతా ఒకటే ఉంటుంది. సో సైన్సెస్ లో మనం మైక్రో ఆర్గానిజమ్స్, మైక్రోబయాలజీ, లేకపోతే సెల్ కాన్స్టెంట్స్ అనుకోండి, వరల్డ్ మొత్తం మీద సేమ్ ఉంటుంది, సేమ్ సబ్జెక్ట్, సేమ్ ఎడ్యుకేషన్. కానీ మరి ఇండివిజువల్ గా ఒకరు అత్యుత్తమ స్థాయికి, ఒకరు ఉన్నత స్థాయికి, ఒకరు సూపర్ఫిషియల్ రేంజ్ కి, కొందరు మీడియం రేంజ్ లో, కొందరు అంతకంటే తక్కువ స్థాయిలో ఎందుకు ఉంటున్నారు అంటే ద హోల్ క్వశ్చన్ లైస్ హియర్. అంతే కదా. సో ఇది న్యూట్రల్ అని చెప్పేసి అన్నాను. మరి సబ్జెక్ట్స్, ఎడ్యుకేషన్ అన్ని న్యూట్రల్లే. మరి చేంజ్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ. మనకు ఎక్కువగా ప్రాబ్లమ్ ఇది అని కూడా అనిపిస్తుండొచ్చు, ఎడ్యుకేషనల్ సిస్టమే. సో కాలేజ్ బాగాలేదు, లేకపోతే యూనివర్సిటీ బాగాలేదు, లేకపోతే రూల్స్ బాగాలేవు, ఎగ్జామ్ సిస్టమ్ బాగాలేదు, సో డిఫరెంట్ ర్యాంకింగ్ విధానం బాగాలేదు, మార్క్స్ అవార్డ్ చేసే పద్ధతి బాగాలేదు అని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు. సో ఇది కూడా ప్రాబ్లమాటికే, మైనర్ గా ఉండొచ్చు. కానీ దీన్ని కూడా ఓవర్కమ్ చేయగలిగే కెపాసిటీ, సత్తా యూలో ఉంది. ఇవి కూడా చేంజెస్ డెఫినెట్లీ కావాలి. సో దీంట్లో ప్రాబ్లం లేదు అని చెప్పేసి నేను కూడా అన్నాను. దీంట్లో కూడా ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో కూడా చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి.
కానీ మనం దానికోసం వెయిట్ చేయకూడదు. ఆ సిస్టమ్ కరెక్ట్ అయ్యే టైం వచ్చినప్పుడు అదే ఆటోమేటికలీ కరెక్ట్ అవుతుంది. అది కరెక్ట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. దానికి ఇయర్స్ టైం పట్టొచ్చు. అంతవరకు మనం ఎందుకు వెయిట్ చేయాలి? సో కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఉన్న నెగిటివ్స్ కావచ్చు, డిఫెక్ట్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, దాన్ని మనం పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకోవాలి. సో కాబట్టి దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఈ రెండు చేంజ్ అయ్యే నేచర్స్ లో యూని గినక అంటే మనం గినక చేంజ్ అవ్వగలిగితే, ఈ ప్రాబ్లమాటిక్ గా ఉన్న సిస్టమ్ ని కూడా మనం ఓవర్కమ్ చేయగలిగితే, దెన్ యూ విల్ బి ఇన్ పీక్ లెవెల్ ఆర్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే సో ఈ యూని సో ఇప్పుడు ఈ 3 యాంగిల్స్ నుంచి కనెక్ట్ చేయండి. సో యూ మస్ట్ బి ద డ్రైవింగ్ ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్. You must be the thinking force with respect to educational philosophy. You must be the deciding force with respect to educational system. Then automatically you will become the unique force. So etla ante so you ante evaru ippudu manamu meeru manandaram lekapothe education ane path ni travel chestunna prati okkaru. So డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ అంటే ఎవరో మిమ్మల్ని పుష్ చేయాలి, ఎవరో మిమ్మల్ని చదివించాలి, లేకపోతే ఎవరి సమక్షం ఉంటేనే మీరు చదువుతారు అని చెప్పేసి అనుకోవద్దండి. సో మీరే మీ ఓన్ గా ఇంట్రెస్ట్ జనరేట్ చేసుకోవాలి, ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాలి, ఎంతూజియాస్టిక్ అవ్వాలి, మీ అంతకు మీరే ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళగలగాలి. సో యూ మస్ట్ బి ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ యువర్ ఓన్ ఎడ్యుకేషన్ ఆర్ బ్రాంచ్ ఆర్ డిసిప్లిన్. You must be the thinking force with respect to educational philosophy. సో మీకు ఈ మూడిట్లో ఎక్కడ ఏం క్వశ్చన్ వచ్చినా, ఏం డౌట్ వచ్చినా, ఏం ప్రాబ్లం వచ్చినా ఆన్సర్ చేస్తుంది అంటే ఆ ఆన్సర్ చేసేది ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ. ఈ సబ్జెక్ట్ ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇలా చదవాలి, ఎందుకు ఇన్ని క్వశ్చన్స్, ఎందుకు ఈ ఎగ్జామ్స్, ఎందుకు ఇన్ని ప్యాటర్న్స్, ఎందుకు ఈ మార్కులు, ఎందుకు ఇది చదవాలి, తర్వాత నాకు ఉపయోగపడుతుందా, సో ఇవన్నీ ఆన్సర్ చేసేదే ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ. మరి ఆన్సర్స్ ఎవరు ఇస్తారు? యూ మస్ట్ గెట్ ఆన్సర్స్. సో కాబట్టి మీరే క్వశ్చన్ చేయాలి, మీరే ఆన్సర్స్ తెలుసుకోవాలి. సో యూ మస్ట్ బి ద థింకింగ్ ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ అండ్ యూ మస్ట్ బి ద డిసైడింగ్ ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఆర్ ప్యాటర్న్. అంతకుముందు చెప్పినట్లుగా సో ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో కూడా కొన్ని చిన్న చిన్న మైనర్ గా ప్రాబ్లమ్స్ అండ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. కానీ అది సాకుగా పెట్టుకొని మనం ముందుకు వెళ్లకుండా ఆగిపోకూడదు. అది రెక్టిఫై అయినప్పుడు ఆటోమేటికల్ అవుతుంది. సో ప్రస్తుతానికి అది నెగిటివ్ గా కనిపించినా, మనకు ప్రాబ్లమాటిక్ గా అనిపించినా మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇలా ఉంది, ఓకే, దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, దాన్ని నాకు అనుగుణంగా నేను ఎలా మలుచుకోవాలి, నేను ఎలా దాన్ని బ్యారియర్స్ ని క్రాస్ చేసుకొని బద్దలు కట్టుకొని ముందుకు వెళ్ళగలగాలి. సో కాబట్టి డిసైడ్ చేసుకునే కెపాసిటీ కూడా మీకు డెఫినెట్లీ ఉండాలి. సో ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో నాకు పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి. పాజిటివ్ ఉంటే ఓకే, దాన్ని సూపర్ పాజిటివ్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, నెగిటివ్ గా ఉంటే దాన్ని నేను పాజిటివ్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలో మీరెంతకు మీరే డిసైడ్ చేసుకోగలగాలి. సో యూ మస్ట్ బి ద డిసైడింగ్ ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషనల్ ప్యాటర్న్ ఆర్ కరెంట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో ఈ మూడు గినక డ్రైవింగ్ ఫోర్స్, థింకింగ్ ఫోర్స్ అండ్ డిసైడింగ్ ఫోర్స్ మీరు అవ్వగలిగితే ఆటోమేటికల్లీ యూ విల్ బికమ్ ఏ యూనిక్ ఫోర్స్ ఇన్ వాట్ ఎవర్ ఫీల్డ్ ఆర్ డొమైన్ ఆర్ ఏరియా యు ఆర్. ఓకే స్టూడెంట్స్, సో కాబట్టి ఇండివిజువల్ గా ఈ ఎలిమెంట్స్ అన్నిటిని బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క దాన్ని ఎడ్యుకేషనల్ ఫిలాసఫీతో లింక్ చేయండి. దెన్ యూ విల్ బి ఇన్ ఎ వండర్ఫుల్ స్టేజ్ ఆఫ్ యువర్ educational career. Thank you.